ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు. సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ధర్నా చేశాయి. తాలూకా సెంటర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు నుంచి పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న ఆందోళనల దృశ్యాలు మనం చూస్తున్నాము. వైసీపీ చెలో మెడికల్ కాలేజీల పిలుపుతో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పిలుపు మేరకు రాజమండ్రి మెడికల్ కాలేజ్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు వైసీపీ శ్రేణులు. మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు అంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ను పోలీసులు అడ్డుకున్నారు. కాలేజ్ లో పరీక్షలు జరుగుతున్నాయంటూ మార్గాని భరత్ కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆందోళన చేయడానికి పర్మిషన్ లేదు, మెడికల్ కాలేజ్ సందర్శించడానికి కూడా వీల్లేదు అంటూ మార్గాని భరత్ ను అడ్డుకోవడంతో భరత్ అనుచరులు అక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ నినాదం చేస్తోంది. మరోవైపు నంద్యాల జిల్లా నందికొట్కూరులో కూడా వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. నంద్యాల వెళుతున్న వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు బేరసారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రుల్లో పేదవాడు వైద్యం చేసుకోగలుగుతాడా? గుంటూరు ఆసుపత్రి ఉంది, ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. చూడండి, గుంటూరు ఆసుపత్రి ఎట్లా కిటకిటలు ఆడుతూ ఉంటాం. పేదవాడు వెళ్ళేది అక్కడికే. అవి ఇంక పేదవాళ్ళకి విద్య కోసం మేము అమ్ముతున్నామంటే ఏంటిది నాకు అర్థం కాల. ఇంత వచ్చి అబద్ధాలు మోసాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా